ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళే కెప్టెన్సీ కంటెండర్ గా ఉంటారు అంటూ తెలియజేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా డబ్బులు దాచుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఏ టైంలో ఆ డబ్బులను దుబ్బేస్తారా అంటూ నిజంగా కళ్ళకు కాయలు కాసేలా చూస్తున్నారు ఆ డబ్బుల్ని చాలా సేఫ్ గా ఉంచడానికి. ఈ కిందలో భాగంగానే డెమోన్ పవన్, గౌరవ్ వీళ్ళిద్దరూ కూడా జెండా గేమ్ లో విన్నర్ గా నిలిచారు. అయితే ఆ గేమ్ లో నిలవడం వల్ల వీళ్ళకి 5,000 వచ్చాయి. అయ్యి డెమోన్ పవన్ దగ్గర ఉన్నాయి. అయితే గౌరవ్ వెళ్ళి డెమోన్ పవన్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అవి నాకు ఇవ్వి, నేను జాగ్రత్తగా చూస్తాను సేఫ్ గా అంటే డెమోన్ పవన్ అంటున్నాడు, లేదు లేదు నా దగ్గర ఉంటే ఎవరు తీసుకోరు, పర్వాలేదు నేను చూసుకుంటానంటూ డెమోన్ పవన్ అంటే నవ్వొస్తుంది. బ్రో అంటే నా దగ్గర ఆ డబ్బులు సేఫ్ గా ఉండవని నువ్వు ఫీల్ అవుతున్నావా? ఎలా ఉందంటే నిజంగా తనుజని ఏది ఏమైనప్పటికీ కూడా మెచ్చుకోవాల్సిందే. ఎందుకు అంటే గనక ఆ అమ్మాయి సంజన గారి డబ్బులు కొట్టేసినప్పటికీ నిజంగా ఎక్కడ దాచిందో కూడా మన ఎవ్వరికి 2 రోజుల నుంచి తిరుగుతున్నా సరే మన ఎవ్వరికి తెలియలేదు. ముక్పిడ్ ఏది ఏమన్నప్పటికీ తనుజ లాంటి అమ్మాయి హౌస్ లో ఉండాలబ్బా, మొత్తానికి మన బ్లూ టీం వాళ్ళకి నిద్ర లేకుండా చేసింది 2 రోజులు అంటూ గౌరవ్ చెప్పుకొస్తున్నాడు తెలుగులో డెమోన్ పవన్ కి. అయితే డెమోన్ పవన్ అంటున్నాడు, మీరైతే నిన్న కాక మొన్న వచ్చారు కాబట్టి తను ఎక్కడ పడుతుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి ఓకే, కానీ నేను రీతు తనకి క్లోజ్ అయినప్పటికీ కూడా కనీసం రీతుకు కూడా తెలియకుండా డబ్బులు ఎక్కడ దాచిందనేది మాకు ఆశ్చర్యకరంగా ఉంది. అయినా ఏది ఏమైనప్పటికీ తనుజ నిజంగా స్ట్రాటజీ గేమ్ భలే ఆడుతుందబ్బా అంటూ మెచ్చుకుంటున్నాడు డెమోన్ పవన్. అలాగే గౌరవంగా చెప్పాలి అంటే వాడే స్టిక్కర్ ప్యాకెట్ లోపల దాచుకుంది. సో అక్కడ ఎవరు కనిపెట్టలేరు కదా, మహా అయితే ఏ పరుపుకుందో లేకపోతే కబోర్డ్స్ లోనో షూస్ లోనో నెతికితారు. కానీ అందరూ ఒక ఎత్తైతే తనుజ ఒక ఎత్తు, తనుజ స్ట్రాటజీ మరొకెత్తు అనేది చెప్పాలి. మరి గౌరవ్ ఏమో తనుజానే గ్రేట్ అంటున్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.